కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని. క్షేమము గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా, నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. ఈ ప్రార్థన, ఈ మాటలన్నీ కూడా దావీదు తన ప్రతి పరిస్థితిని గూర్చి కీర్తనలో రాస్తూ ఉంటాడు. ఆయన దావీదు జీవితంలో అనేకమైనటువంటి ఉపద్రవాలు, అనేకమైనటువంటి శత్రువు యొక్క శోధనలు, అనేకమైనటువంటి బంధకాలు, అనేకమైన శత్రువులు దావీదును చుట్టుకొని ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాస పరిమాణములు, ఇవన్నీ కూడా మన జీవితానికి చాలా దగ్గరగా అప్లై అవుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు అనే ఒక్క వ్యక్తిని గురించి మనం ధ్యానం చేస్తే మన జీవితంలో పుట్టిన మొదలుకొని మనం చనిపోయే వరకు ఎలా ఉంటే ఒక జయకరమైన జీవితాన్ని మనం జీవిస్తామో, మన జీవితంలో అవన్నీ అవసరమైనటువంటి మరి మంచి విషయాలన్నీ మనం దావీదు గారి జీవితంలోంచి నేర్చేసుకోవచ్చు. మనం దావీదు గురించి ఆలోచించినప్పుడు ఆయన ఏమంత పెద్దగా చదువుకున్న వ్యక్తిగా మనకు కనిపించడు. ఆయన జీవితమే ఆయనకు అనేక పాఠాలను నేర్పించినట్లు మనం అక్కడ చూస్తాం. దేవుణ్ణి కలిగి ఉండడమే ఆయన జీవితంలో ఆయన జ్ఞానానికి చాలా మూలమైనటువంటి విషయముగా ఇక్కడ చూస్తాం. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవుణ్ణి కలిగి ఉన్నాడు గనుక ప్రతి పరిస్థితికి చాలిన జ్ఞానం దావీదుకి కలిగిందండి. ఆయన మాటలు మాట్లాడుతూ నా గుండె నాలో మండిపోతూ ఉందయ్యా, ఏ మాట మాట్లాడాలో కూడా నా నాలుకలో నుంచి నాకు తెలియడం లేదు. కానీ భక్తహీనులు కనిపించినప్పుడు మాత్రం నా నోటిని చాలా జాగ్రత్తగా నేను పెట్టుకుంటున్నాను. నీచులకు నన్ను నిందాస్పదముగా చెయ్యొద్దయ్యా అంటాడు. 8వ వచనం చూడండి. అక్కడే నా అతిక్రమములన్నిటి నుంచి నన్ను విడిపించుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము, దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని అంటున్నాడు. అంటే నీచులైన వాళ్ళకి అయ్యా నన్ను నిందాస్పదముగా ఉంచొద్దు ప్రభువా, ఈ పరిస్థితులన్నిటి గుండా నీవే నన్ను నడిపిస్తున్నావు కాబట్టి నేనేం మాట్లాడట్లేదు, నేను నోరు తెరవకుండా నేను మౌనినైపోయాను అంటున్నాడండి. ప్రతి పరిస్థితిలో నుంచి ఒక గొప్ప పాఠాన్ని దావీదు నుంచి మనం నేర్చుకుంటున్నాం. అయితే ఒక సందర్భంలో అబ్షాలోము దావీదును తరుముతూ ఉన్నప్పుడు సింహాసనాన్ని విడిచిపెట్టి మహనీయము దగ్గర నుంచి దావీదు వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో దావీదు తన అనుచరులందరూ కూడా కాలినడకన వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్ద సంభవం ఎదురవుతుంది ఆయనకి. పెద్దది అని అంటే ఒకే ఒక్క వ్యక్తి దావీదుని ఎలా నీచమైన మాటలతో ఆయనను దిగజారుస్తున్నాడో, ఎలాగ నీచమైన మాటలతో తిట్లు తిడుతూ ఉన్నాడో మనకి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం అందరూ తెరిచిపెట్టుకోండి. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను నొకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు. ఇందాక మనకి కీర్తనకారుడైనటువంటి దావీదు 39వ అధ్యాయంలో బాధ వెళ్ళగక్కుంటున్నాడు కదా. ఇలాంటి మనుషులు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించండి తండ్రి. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, భక్తిహీనులు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా మౌనంగా ఉండాలో నాకు నేర్పించండి. ఈ నీచులకు నేను నిందాస్పదంగా ఉండకుండా ఉండేలాగును సహాయం చేయండి. ఏది ఏమైనా అటువంటి ప్రతి పరిస్థితి గుండా నడిపిస్తున్న వాడవు నీవే కాబట్టి నేను ఎలా జాగ్రత్తగా ఉండాలో నీవే చూసుకో ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రతి పరిస్థితిని కూడా దేవునికి మాట్లాడుతూ చెప్పుకుంటూ దానిలో నుంచి విడిపించమని ఎలా ఉండాలని అడుగుతూ వెళుతూ ఉన్నాడు ఆయన. ఇక్కడ అలాంటి పరిస్థితి ఎదురైంది. ఇక్కడ ఆ పరిస్థితి ఏంటంటే షిమి అనేటువంటి ఒకడు, వాడెవడంటే బెన్యామీనీయుడు. బెన్యామీనీయుడు అంటే ఎవరంటే సౌలుకి సంబంధించినటువంటి గోత్రములో, అక్కడ ఉన్నటువంటి సౌలు కుటుంబీకులలో ఉన్నటువంటి ఆ గోత్రములో ఉన్నటువంటి ఒక ధనవంతుడే మాటలో చెప్పాలంటే.
అసలు ఆ షిమి అనే పేరుకు అర్థం ఏంటంటే ఘనత, కీర్తి, అలాంటి గొప్ప గొప్ప మాటల్ని మనం ఏదైతే కంపేర్ చేస్తూ ఉంటాం కదా, చాలా కీర్తి ప్రతిష్టలు, ఘనత, ప్రభావములు, ఇలా ఏదైతే చెప్తామో అలాంటి మాటకి సంబంధించిన పేరు ఆ షిమి అనేటువంటి పేరు. ఆ షిమి అనేవాడు ఒక్కడే లేడు బైబిల్ గ్రంథంలో. ఇంచుమించు 15 నుంచి 18 మంది షిమీలు ఉన్నారని బైబిల్ గ్రంథంలో ఆ పేరు గలవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ చెడ్డవాళ్ళు కారు, అందరూ మంచివాళ్ళు కారు. వాళ్ళల్లో ఈ షిమి అనేవాడు ఫేమస్ అయ్యాడు. ఎలా ఫేమస్ అయ్యాడంటే, ఇతను ఏం చేస్తున్నాడంటే, దావీదు తన సింహాసనాన్ని రెండవసారి కోల్పోయాడు. అబ్షాలోమే సొంత కుమారుడే ఇతన్ని తరిమినప్పుడు ఆయన అనుచరులు చాలా దీన స్థితిలో వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఒకవైపు దావీదు గారి గుంపంతా నడిచి వెళుతుంటే వాడు కూడా అటువైపు నుంచి నడిచి వస్తూ చాలా దారుణమైన మాటలతో దావీదుని హింసిస్తున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. 39వ కీర్తనలో మనం మాట్లాడుకున్నాం కదా, భక్తిహీనులు నా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా సరే నేను మాట్లాడకుండా ఉండేలాగా నా నోరు మూసుకొని ఉండేటట్టు చేయి ప్రభువా అని అడుగుతున్నాడు దావీదు అక్కడ. అలాంటి నీచులకు నన్ను నిందాస్పదంగా చెయ్యొద్దయ్యా అని వేడుకుంటున్నాడు. ఇలాంటి సందర్భాలన్నిటినీ బట్టి దావీదుకి దుఃఖం వచ్చి రాస్తున్నటువంటి కీర్తన. వాడు ఎలా తిడుతున్నాడో చూడండి. 6వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం. దావీదుని శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదు మీద అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీవేళ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుక నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. ఎన్ని మాటలు అన్నాడంటే దావీదుని. నరహంతకుడా అంటున్నాడు. దావీదు నరహంతకుడు కాడండి. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో శత్రువుతో పోరాడి శత్రువుని చంపడం అనేది రాజనీతి. అలా శత్రువుని చంపడం తెలిసేమో దావీదుకి తప్ప కావాలని ఎవరిని కూడా దావీదు చంపలేదు. ఒక దినాన తనకు శత్రువని ఎంచబడిన సౌలు ఆయన చేతిలో చిక్కినా కూడా ఆయనని నీ హత్య చేయను, అభిషేకించబడిన వాడిని అసలు నేను ముట్టుకోను, ఆయన్ని చంపను అని నిర్ణయం తీసుకున్న ఒక మంచి వ్యక్తి, దేవుని ద్వారా తన హృదయానుసారుడు అని చెప్పబడినటువంటి వ్యక్తి, దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు అని దేవుడే రాయించిన వ్యక్తి, దేవుడి ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడితడు అని దేవుడే చెప్పినటువంటి వ్యక్తి అయినటువంటి దావీదుని నీవు నరహంతకుడవు, నీవు దుర్మార్గుడవు, నీవేమైతే ప్రయోగించి సౌలు రాజ్యాన్ని చీల్చేసి తీసుకున్నావో అదే ఉపాయాన్ని మరి ప్రయోగించి నీ కొడుకు కూడా నీ దగ్గర నుంచి నీ రాజ్యాన్ని తీసేసుకుంటున్నాడు. నువ్వు ఏ మోసం చేశావో ఆ మోసంలోనే నువ్వు చిక్కుబడి ఉన్నావు అంటున్నాడు. చూడండి, ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే థర్డ్ పర్సన్ పక్కన వినిన వాళ్ళు నిజమే అనుకుంటా, ఇదంతా ఇలాగే జరిగింది అనుకుంటా అని ఎలా అయితే అనుకుంటారో అలాంటి మాటలతో చిక్కుబెడుతున్నాడు దావీదుని. ప్రక్కనున్న వాళ్ళు చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో నిజమే అనుకుంటా, ఇలాగే చేశారు అనుకుంటా వీళ్ళు అనుకుంటారండి. మనకి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మనము ఈ యొక్క సంఘ బిల్డింగ్ కాకుండా ప్రక్కన ఉన్న బిల్డింగ్లో మన సంఘాన్ని రన్ చేస్తూ ఉన్నప్పుడు, మనము ఇంకొక సంఘం కూడా రన్ అవుతూ ఉన్నప్పుడు వేరొక పాస్టర్ గారు మన సంఘము ఆశీర్వదింపబడిపోతుంది, అనేకులు వచ్చేస్తున్నారని చెప్పి మనం ఏమీ కూడా ఆయన్ని ఏమీ అనకుండానే ఆయన అనేకమైన నిందలు నా మీద వేస్తూ దుర్భాషలు మాట్లాడారు సంఘస్థులు అందరి ముందర కూడా. అయితే మాట్లాడుతూ వీళ్ళు స్త్రీలు అనేకులను ఇలా అట్రాక్ట్ చేస్తున్నారన్న విధానంలో ఆయన మాట్లాడినప్పుడు అసలు నేను ఎవరినో ఏంటో కూడా తెలియదు ఆయనకి. అయినప్పటికీ కూడా ఆయన ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ తూలనాడాడు. ఆయనకి ఏదో తెలుసు అన్నట్లు మాట్లాడినప్పుడు వారిలో కొందరు అభ్యంతరపడి, అవునా పాస్టర్ అమ్మగారు వాళ్ళు అలాంటి వాళ్ళ అని చెప్పి కొంతమంది వెనుదిరిగిన సంఘటన మన సంఘంలో కూడా జరిగింది. వాళ్ళకి అనవసరం ఇక్కడ ఏం జరిగిందో, ఆ పాస్టర్ గారు తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విని అభ్యంతరపడి మరుసటి వారం నుంచి వాళ్ళ సంఘానికి రాలేదు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు కొన్ని తిట్లు తిట్టారు కదా, అటువంటి వారంట కదా అని. చూసారా, అబద్ధం ఏ విధముగా ప్రాచుర్యంలోనికి వచ్చేస్తుందంటే ఈ సందర్భం చదివినప్పుడల్లా నాకు అది గుర్తొస్తుంది ఖచ్చితంగా. అయితే ఆ తర్వాత వాళ్ళ సేవ అక్కడ కొనసాగలేదు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు కూడా చనిపోయారు అనుకోండి, మనం ఎవరిని ఏమీ అనడం లేదు. ఇది జరిగి చాలా తక్కువ కాలమే అయింది.
కానీ ఇలా ఎవరో తెలిసినట్లే నువ్వు దుర్మార్గుడవి, నువ్వు ఇలాగా హత్య చేసిన వాడవి, నువ్వు ఏ మోసమైతే చేసి రాజ్యాన్ని లాక్కున్నావో అదే మోసంలో నువ్వు చిక్కుపడిపోయావు అంటుంటే ప్రక్కనున్న వాళ్ళు ఏమనుకుంటారో చెప్పండి. నిజమే అనుకుంటా, ఇతడు ఇలాంటి వాడే అనుకుంటాడు. అలాంటి మాటలతో తోలనాడుతూ తిడుతూ ఉన్నాడు ఆ షిమి అనేవాడు. ఆ సమయంలో దావీదు ఎంతో సంయమనమును పాటిస్తూ ఉన్నాడండి ఆయన. దావీదు ఇక్కడ మనకి రోల్ మోడల్. మనం దావీదు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన రోల్ మోడల్. మన జీవితంలో కూడా మనల్ని ఎవరైనా తోలనాడినప్పుడు, తిట్టినప్పుడు, దుర్భాషలాడినప్పుడు, లేని వాటిని గూర్చి మాట్లాడుతూ మనల్ని హింస పెట్టినప్పుడు మనము మౌనముగా ఉండడం చాలా మంచిదని 39వ కీర్తనలో ఈ విషయంగా కీర్తనకారుడు రాసుకుంటున్నాడు. నేను వారి మధ్యలో ఉన్నప్పుడు నా నోరు మూసుకుని నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే నీవు సెలవీయకుండా ఎవడు కూడా నన్ను ఏమీ అనలేడు కాబట్టి, నీవు ఆ సమయంలో నన్ను వాళ్ళు అలా అనేట్టు చేసావు కాబట్టి నేనైతే మౌనంగానే ఉంటాను ప్రభువా అంటున్నట్లు ఈరోజు మీ జీవితాల్లో కూడా చాలామంది మనం అనలేనివి, మనము చేయలేనివి, మనము చూడలేనివి, అసలు మనం ఏమి చేయకపోయినా కొంతమంది మనల్ని అంటూ ఉన్నప్పుడు మనం కూడా తిరిగి వాళ్ళని మాటలు అనేస్తూ ఉంటాం. మనం కూడా అనేక సందర్భాలలో అసూయ పడిపోయి మనల్ని ఇంతంత మాటలు అంటారా, వాళ్ళ పిల్లలు ఇలాగా, వీళ్ళ పిల్లలు ఇలాగా, వాళ్ళు అలా కాదని అనేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భం జాగ్రత్తగా దావీదు నుంచి నేర్చుకుంటున్నాం కొన్ని పాఠాలు. మనం కూడా నిజముగా ఆ మాటలు కరెక్ట్ కాలేనప్పుడు, వాళ్ళు అసూయతోనూ ద్వేషముతోనూ ఈర్ష్యతోనూ మన మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు మౌనముగా ఉండి మన హృదయాల్ని శుద్ధిగా ఉంచుకోవడం చాలా అవసరం అండి. ప్రభువా, నీచులు నా మీద ఇలాగా నిందారోపణలు, నేరారోపణలు చేస్తూ ఉన్నప్పుడు నన్ను గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి అని దావీదు చెప్పినట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళిపోవడమే. మొన్నటి నుంచి నేను చెప్తున్నాను, నీకు ఏ అవసరమైనా నీవు తలుపులు మూసుకొని నీ గదిలోనికి వెళ్ళిపోయి రహస్యమందు చూచుచున్న నీ దేవునికి రహస్యంగా నీవు ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా నీకు ఉత్తరం వస్తుంది, కార్యం అక్కడ సఫలమైపోతుంది. ఎన్ని పాఠాలో దావీదు మనకు నేర్పిస్తాడండి. అయితే ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి షిమి అతడు అలా తిడుతూ ఇంకా చాలా మాటలు అంటాడు. ఆ మాటలు అంటూ ఉన్నప్పుడు అభిషయ్ అనేటువంటి ఒక ఆయన సెరూయా కుమారుడు అని రాయబడి ఉంది. అభిషయ్ ఎలాంటి వాడు అంటే ఆయన చాలా కోపం వచ్చేసింది. ఆయన ఏమంటున్నాడంటే, ఈ చచ్చిన కుక్క ఇలా మాట్లాడుతుంటే ఇలా మౌనంగా ఎందుకు ఊరుకోవాలి, నీ ఒక్కసారి నాకు ఆజ్ఞ ఇస్తే వాడిని చంపి నీ దగ్గరికి వస్తాను అని దావీదుని అడుగుతాడండి ఆయన. అభిషయ్ ఎవరు అంటే దావీదు మేనల్లుడు. దావీదు అక్క యొక్క కుమారులందరూ కూడా దావీదుకు చాలా సెక్యూర్డ్గా ఉన్నారండి. చివరి వరకు కూడా దావీదుకు చాలా సహాయం చేశారు. చివరి వరకు రాజ్యంలో అసలు దావీదు గారికి వెన్నుముక్కలాగా నిలిచారు వాళ్ళందరూ. సొంత కుమారులేనికి అన్యాయం చేశారు, సొంత బిడ్డలు వాళ్ళల్లో వాళ్ళే తన్నుకున్నారు, సొంత కుమారులు ఇంకా చాలా చాలా చేశారు, నీచమైన పనులు కూడా చేశారు. కానీ ఈ సెరూయా కుమారులు అని రాయబడింది వీళ్ళ గురించి. వాళ్ళు చాలా చక్కగా దావీదుని వెన్నంటే ఉండి, ఒక మాటలో చెప్పాలంటే రాజ్యాన్ని దావీదుని కాపాడారు. కాబట్టి ఇక్కడ అభిషేక్ కూడా సెరూయా కుమారుడే, మేనల్లుడు అవుతాడు దావీదుకి. ఆయన అంటున్నాడు అనమాట, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవను, రాజువు నగు నిన్ను శపింపనేలా. చూసారా, మామయ్య ఇలా అనడం లేదు అక్కడ. ఆయన నా ఏలినవాడు, రాజుని ఎలా గౌరవించాలో, అభిషేకించబడిన వ్యక్తిని ఎలా గౌరవించాలో అలాంటి మాటలతో దావీదుతో ఆయన మాట్లాడుతున్నాడు. నా ఏలిన వాడవును, రాజువు నగు నిన్ను శపిస్తూ ఉన్నాడు. వాడు పోనీ మామూలుగా తిట్టినా పర్వాలేదు కానీ శపిస్తూ ఉన్నాడు. ఇదే ఈ మాటలన్నీ మనకి చాలా బాగా అప్లై అవుతాయి. ఈ సంఘం కొన్ని రోజుల్లో మూత వేసేసుకుంటారు, ఎవ్వరూ రారు ఈ సంఘానికి, ఈ సంఘం మూసేసుకోవాల్సిందే అని మన సంఘం గురించి కూడా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, మనం గూగుల్ మీట్లో ఉన్నాం కాబట్టి ఈ మాటలు చెప్తున్నా మీకు ఇవన్నీ అనుభవాలే కాబట్టి ఇలాంటి మాటలు కూడా చాలామంది మాట్లాడారు. అలా మాట్లాడిన కొద్దీ విస్తరించి ఈరోజు యూట్యూబ్ ద్వారాను ఇంకా అనేక విధానాల ద్వారాను అనేక మంది దగ్గరికి ఈ వర్తమానాలు వెళ్ళేట్టు దేవుడు మనకి సహాయం చేశాడు. ఒక సంఘం విషయంలో సహాయం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా సహాయం చేస్తాడు. నీ బిడ్డల గురించి ఎవరైనా ఇలా అంటున్నారా? నిన్ను గురించి ఎవరైనా ఇలా అంటున్నారా? మీ కుటుంబం గురించి ఎవరైనా ఇలా అంటున్నారా? ఎవరైనా సరే మీలో ఉన్నవాళ్ళు, మీకు అది తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, కానీ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు అది రైటే అవ్వచ్చు కొన్నిసార్లు, అయినా తట్టుకోలేరు. రాంగ్ అవ్వచ్చు కొన్నిసార్లు. ఆ సమయంలో అమ్మో ఇలాంటి రాంగ్ విషయాలు మాకు అసలు జరగలేనివి, మేము చేయలేనివి ఇలా అంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళు ఇలా అయిపోవాలి, వాళ్ళు అలా అయిపోవాలని మనము కూడా శాపవచనాలు
మన నోట్లో నుంచి మాట్లాడేస్తూ ఉంటాం. దావీదు ఈరోజు నేర్పిస్తున్నాడు, అలా ఏమీ మనం మాట్లాడొద్దు. జయ జీవితం జీవించాలంటే, క్రైస్తవ జయ జీవితం జీవించాలంటే, క్రీస్తునందు జయం మనం పొందుకోవాలి అని అంటే, దావీదు నేర్పించినటువంటి ప్రతి దినము దావీదు మనకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. ఆయన నేర్పించినవి యాజ్ ఇట్ ఈజ్గా నీవు తీసుకొని వెళితే జయ జీవితంలోనికి నీవు అడుగు పెడతావు ఖచ్చితంగా. ఎంత ఉపద్రవం అంటే ఇది, సౌలు ఉన్నప్పుడు వచ్చినటువంటి ఉపద్రవం కంటే ఇంకా గొప్ప ఉపద్రవం ఈ అబ్షాలోముతో వచ్చింది. ఎందుకంటే సిగ్గుచేట అన్నమాట ఇది. ఎంత సిగ్గంటే కడుపున కనిన సొంత కుమారుడు దావీదుని తరుముతున్నటువంటి సందర్భం. దావీదు ఒక మాటలో చెప్పాలంటే బ్రతికే చచ్చిపోయాడు అన్నమాట అక్కడ. అలాంటి సందర్భంలో ఈ బెన్యామీనీయుడు వచ్చి ఇలాంటి తిట్లు దావీదును తిడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఆ కండిషన్ ఒక్కసారి ఊహించుకోండి, ఎంత భయంకరంగా ఉందో. ఆ శపించడం మానేసి వీడు ఏం చేశాడంటే రాళ్ళు రువ్వడం మొదలుపెట్టాడు. రాళ్ళు రువ్వుతూ ఇంకా వాడి కోపం తీరక అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొని, ఆ ఇసుకను తీసుకొని పైకి ఇలా ఎత్తిపోస్తూ అసలు ఎంత దారుణంగా చేస్తున్నాడో చూడండి. ఇక్కడ అభిషయ్ అంటాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవగు రాజువు నగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనెను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీరును మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి. దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఈలాగు నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయట్లో ఏమి ఆశ్చర్యం ఉంది, వాడి జోలికి పోవద్దు అన్నాడు అక్కడ. ఇప్పుడు నేను చెప్పిన మాటలే. నా సొంత కుమారుడు నన్ను ఇంత సిగ్గుపరిచి, నన్ను ఆ కాలి నడకన నెత్తి మీద గుడ్డలు వేసుకొని ఒక భయంకరమైన ఓటమితో రోడ్ల మీద నడిచి వెళ్ళేట్టు నా కొడుకే చేస్తే, వీడు తిట్టిన తిట్లు ఏ పాటివి, వాడి జోలికి మీరేం కూడా వెళ్ళొద్దు అని ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి వాడి జోలికి మీరు వెళ్ళొద్దు, యెహోవా వానికి సెలవిచ్చున్నాడు కనుక వాళ్ళు ఇలా శపింపనీయుడి అని చెప్పి, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో అని దావీదు చెప్తున్నాడు. అంతటా దావీదు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ మార్గాన వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నా కూడా షిమీ ఊరుకోవట్లేదండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈ మాటలు, యెహోవా ఈ వీడి తిట్లకు ప్రతిఫలంగా నాకు ఆశీర్వాదం ఇస్తాడులే, ఆయన ఆజ్ఞాపించకుండా ఎవడు నోటితో ఎవడిని కూడా శపించలేడు అని వెళ్ళిపోతూ ఉంటే, వెళ్ళిపోతున్న వాళ్ళ వెనక వాడు ఏం చేస్తున్నాడో చూడండి. ఆ షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన, అంటే వాడు ఇంకా అలా పరిగెడుతున్నాడండి, వీళ్ళతో వదలడం లేదు. చూడండి వీళ్ళు ఎలా నడుస్తుంటే వాడు అలా పరిగెడుతున్నాడు, వాళ్ళు అలా నడిచొస్తుంటే అలా పైనుంచి వస్తున్నాడు వాడు. అలా వచ్చి అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచూ నుండెను. రాజును అతనితో కూడానున్న జనులందరూ బడలిన వారై ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకునేది. ఇదంతా అయిపోయింది, వాడు బ్యాక్ పోయాడు. వీళ్ళందరూ చాలా అలసిపోయారు, మానసికంగా శారీరకముగా అన్ని విధాలుగాను దావీదు అలసిపోయాడండి. ఆ రోజు అలసిపోయి వాళ్ళు బడలిక తీర్చుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయారు. ఈ సందర్భము అంటే మనం దావీదు గురించి ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి, ఈ యొక్క షిమి దావీదు అనేటువంటి వృత్తాంతం మనకి ఏం తెలియజేస్తుందంటే, అనేక సందర్భాలలో మనం అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంట్లోనే కొంతమందికి శత్రువులు ఉంటారు, బయట కొంతమందికి శత్రువులు ఉంటారు. ఇంటివారే అంటే ఇంట్లో అనేక మంది ఉంటారు కదా, అనేకమైన రిలేషన్స్ ఉంటాయి. నేను ఆ పేర్లేమి కూడా మెన్షన్ చేయట్లేదు. రకరకాల రిలేషన్స్ మనకి ఉంటాయి. దానిలో భాగస్థులే మనల్ని అనేక సందర్భాలలో మనం చెడ్డవాళ్ళమని బయట అంతా చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు మనకు అనిపిస్తుంది, నిజమే, ప్రజలందరూ నమ్మేస్తారు కదా, తర్వాత వెళ్ళి మనం ఎలా మంచి వాళ్ళమని ప్రూవ్ చేసుకోగలుగుతాం. ఇలా చెప్పేస్తే మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, ఇలా చెప్పేస్తే మా బ్రతుకులు ఏంటి రేపటి దినాన, ఇలా అంటే మేము ఎలా బ్రతకాలి అనేటువంటి మాటలు మనకు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అన్యులము కాము, దేవుడు లేడు అన్నట్టుగా బ్రతికేవారం అస్సలు కాము. మన దేవుడు ఉన్నాడనియు, ఆయన సజీవుడనియు, ఆయన ప్రతి మాట వినే దేవుడనియు, చెవులను నిర్మించిన వాడు ఖచ్చితంగా వింటాడని, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అనే మాట మీకు జ్ఞాపకం లేదా? కాబట్టి మీ ప్రతి విషయాన్ని కూడా మనము దేవునితో చెప్పుకోవడం నేర్చుకోవాలి. ఈరోజు మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా భారం వచ్చేస్తుంది హృదయంలో, చాలా బాధ వచ్చేస్తుంది హృదయంలో. అప్పుడు వెంటనే మన చేతుల్లో ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఫోన్ తీసి
మీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసేసి, భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి, పిల్లలైతే తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు అయితే పిల్లలకి ఫోన్ చేసేసి, తెలుసా నాకు ఈరోజు ఇలా జరిగింది, ఇలా అన్నారు నన్ను, ఇలా జరిగిందని ఏడ్చి 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 మనం ఫోన్లో చెప్పేస్తాం. అయిపోద్ది, అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు కనబడతారు, వాళ్ళకి చెప్పేస్తాం. మనం ఇంకొకళ్ళు కనబడతారు, వాళ్ళకి చెప్పేస్తాం. ఈ మన యొక్క బాధ అంతా మనుషులతో చెప్పేసుకున్నాం కదా, అయిపోయింది. తర్వాత ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రభా నేను వాళ్ళని క్షమిస్తున్నాను, ఇంకేం చేయగలుగుతాను ప్రభా, వాళ్ళు ఇలా అన్నారు, ఏమో మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను క్షమించేశాను ప్రభా అని జనరల్ ప్రేయర్ చేసేసుకుంటారు మీరు. కానీ ఏ ఇన్సిడెంట్ జరిగినా మనుష్యులు ఎవ్వరితోని మాట్లాడకుండా ఫస్ట్ నీ గదిలోనికి పోయి తలుపులు వేసుకొని రహస్యమందు చూస్తున్న నీ దేవుని దగ్గర నీవు కన్నీరు విడిస్తే ఆయన నీ కన్నీరును కవిలలో భద్రపరుస్తాడంట. హల్లెలూయా. ఆయనకి తెలుసు అక్కడ రైట్ జరుగుతుందా, రాంగ్ జరుగుతుందా. ఆయనకి తెలుసు వాళ్ళు నిజంగానే నువ్వు చేసిన పనిని వాళ్ళు అవతల వాళ్ళు తిట్టారా, లేకపోతే నీకు అసలు సంబంధమే లేకుండా నిన్ను తిట్టారా. ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి అవసరమైన కంఫర్ట్ అంటే ఆదరణ దేవుని దగ్గర నుంచి మీ దగ్గరికి దిగొచ్చేస్తుందండి. వెంటనే మీరు మర్చిపోతారు. ఇది చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉండదు. నేను ఈ విషయాలు ఎక్స్పీరియన్స్తో మీకు నేను చెప్తున్నాను. నేను ఇక్కడ కూర్చొని ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా బైబిల్ మాత్రమే చదివి అవన్నీ విషయాలు ఇలా రాయబడి ఉన్నాయి కాబట్టి ఇవి కరెక్ట్ అని నేను చెప్పట్లేదండి. ఇవి నా సొంత ఎక్స్పీరియన్స్తో నేను ఫీల్ అయినవి మీకు నేను బోధ చేస్తూ ఉన్నాను. ఈ సేవలో ఈ యొక్క ఇప్పటి వరకు నేను జీవించినటువంటి జీవితంలో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే నాకు వచ్చాయో వాటిలో నుంచి దేవుడు నన్ను ఎలా విడిపిస్తున్నాడో, అలా నేను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి ఆదరణ, కంఫర్ట్ నా దగ్గరికి వచ్చేస్తాయో అప్పుడు వెంటనే 2 జరుగుతాయి కార్యాలు. 1 నేను ఆదరించబడ్డాను, 2 నేను జయించాను. హల్లెలూయా. మీరేం చేస్తారంటే మనుషులతో చెప్పుకోవడం ద్వారా మీరు ఓడిపోతారు. అక్కడ మీరు ఓడిపోయినప్పుడు ఆ కంఫర్ట్ కూడా మీకు రాదు. మీరు కక్షతో రగిలిపోతూ ఉంటారు. అసూయ మీలోనికి రగిలిపోతూ ఉంటుంది. ఈర్ష్య మీ దగ్గరికి ఇంకా దగ్గరగా వచ్చేస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు దేవునికి మీరు దూరం అయిపోతూ ఉంటారు. ఈరోజు షిమి లాంటి వాడు నీ ప్రక్కన ఉండొచ్చు, నీ వెనకన ఉండొచ్చు, నీ ముందు ఉండొచ్చు, నీతోనే ఉండొచ్చు. కానీ నీవు మాత్రం అలాంటి నీచులకు నన్ను నిందాస్పదముగా చేయొద్దు ప్రభువా అని నీకు ఏ మాటలు వస్తాయో ఆ మాటలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేసుకోవడం చాలా మంచిది. దేవుడు చూచుచున్న కన్నులు గలవాడు, దేవుడు న్యాయవంతుడు. వాడి యొక్క రక్తాపరాధం దావీదు మీద లేకుండా చేశాడు దేవుడు నోరు మూసుకొని ఉండడం వల్ల. ఏమైందంటే అడవుల్లోనికి పారిపోయాడు. అప్పుడు అబ్షాలోము వారికి దావీదు సంబంధికులకును యుద్ధం జరిగిందండి. ఆ వారిలో వీడు చెట్టుకు చిక్కుబడిపోయాడు. ఈ అబ్షాలోము అనేవాడు, వాడి తల చెట్టుకి చిక్కుబడిపోయింది. ఆ సమయంలో యోవాబు బాణం వేసి వాడిని చంపేశాడు. వాడు చేసినది వాడి మీదకి వచ్చింది. దావీదు చాలా రోధించాడు, అయ్యో నా కుమారుడు చనిపోయాడా అని. అయినప్పటికీ రాజనీతి అంతే. అక్కడ శత్రువు ఆ శత్రువుని అక్కడ సంహరించడం అనేది జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత దావీదు మరలా వచ్చేస్తున్నాడు రాజ్యానికి. వచ్చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ సంతోషిస్తున్నారు దావీదు వచ్చేస్తున్నాడు అని. ఈ షిమి పరిస్థితి ఏంటి మరి ఒకసారి ఆలోచించాలి మీరు. షిమికి అక్కడ గొప్ప ఇల్లు ఉంది, పనివారు ఉన్నారు, గొప్ప ఆస్తులు ఉన్నాయి. వాడు బెన్యామీనీయుడు, ఏమీ అనాథ కాదు వాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ షిమి పరిస్థితి ఏంటి? వాడు సిగ్గులేని వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాటలో చెప్పాలంటే షిమి సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. అక్కడ సిగ్గులేని వాడు. వాడు ఏం చేస్తున్నాడంటే చూడండి, సమూయేలు గ్రంథం మళ్ళీ తెరవండి, చూపిస్తాను మీకు. 2వ సమూయేలు 19:18 చూద్దాం. లాస్ట్ లైన్ చూడండి, 18. అంతటా గెరా కుమారుడగు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటి రాగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలినవాడవును రాజువు నగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును నుంచుకొనకుము, మనస్సునందుంచుకొనకుము. నేను పాపము చేసి తిని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవును రాజువునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నానెను. అంతటి సెరూయా కుమారుడగా అబీషై యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇజ్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇజ్రాయేలు మీద రాజునైతిననే సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చాను. చూడండి దావీదు ఎంత మంచివాడు. ఏం చెప్పాడు?
సెరూయ కుమారులారా, ఎందుకు కంగారు పడతారు? వీడొచ్చాడు, మరలా సాష్టాంగపడ్డాడు. అయ్యో నేను మూర్ఖుడనయ్యా, నన్ను క్షమించు, మరలా నీ గవర్నమెంట్ వచ్చేస్తుందని నేను అనుకోలేదు. ఇవన్నీ మన కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి కదండి. మనం కూడా 5 సంవత్సరాలు ఒక పార్టీ వాళ్ళు ఏలుబడి చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్లు తిట్టేసుకున్నారు. మరలా ఈయనే వస్తాడేమో అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసుకున్నారు. మరలా ఈ 5 సంవత్సరాలు ఏలిన వాడే వస్తాడేమోనని రాజకీయ పార్టీల వాళ్ళు చాలా రెచ్చిపోయారు. చూసేటప్పటికల్లా తారుమారు అయిపోయి వేరే పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ తిట్టిన వాళ్ళందరూ కూడా మరలా సరెండర్ అయిపోయి మరలా జైలులోనికి వెళ్ళిపోయి ఎలాంటి గందరగోళం ప్రస్తుతం మన ఇండియాలో జరిగిందో, మన ఆంధ్రప్రదేశ్లో జరిగిందో అలా ఉంది ఇక్కడ చూసినప్పుడు ఇన్సిడెంట్. సేమ్ ఆయన రాజ్యం మరలా వచ్చేసింది. రాజు వచ్చిన వెంటనే సాష్టాంగ పడిపోయి నమస్కారాలు చేసేసి, నన్ను క్షమించు, నేను మూర్ఖుడనై అలా మాట్లాడాను, నాకు మూర్ఖత్వం ఎక్కువైపోయింది, నువ్వు నన్ను దయచేసి చంపొద్దు, నీ శరణు జోచుచున్నాను అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన కూడా ఉన్నటువంటి అభిషేక్ యోవాబు ఒప్పుకోవడం లేదు, వీడిని ఎలాగైనా సరే చంపాలి, ఇంత నీకు అవమానం తెచ్చి నిన్ను శపించిన వాడు ఎలా బ్రతుకుతాడయ్యా అని అడిగినప్పుడు, ఇప్పుడు నేను రాజునయ్యానయ్యా మరలా ఈ సంతోషకరమైనటువంటి సందర్భంలో ఇజ్రాయేలీలో ఒకడిని నేను ఎలా చంపుతాను? ఇది తగదు, మనకి ఎవరిని చంపొద్దు, వాడికి నేను మరణశిక్ష విధింపను అని దావీదు చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఇది కూడా దేవుని యొక్క దైవిక జ్ఞానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాటలు అన్నవాడు శత్రు శేషము ఉంచకూడదు యాక్చువల్గా, కానీ ఇది దైవిక జ్ఞానముతో దావీదు ఆయన ఆ సందర్భాన్ని ఎలా డీల్ చేసుకున్నారో ఈరోజు మనకి చూపిస్తూ ఉన్నారు. మనం కూడా అనేకమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఎవ్వరి మీద నిందలు వేయొద్దు, ఎవరిని కూడా తోలనాడవద్దు. మనము నూతన నిబంధన భక్తులం, ఇంకా ఇది ఓల్డ్ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్లో ప్రభు అంటాడు, నీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి గురించి మీరు ప్రేయర్ చేయాలి. మీ శత్రువు అన్నవాడిని మీరు పిలిచి భోజనం పెట్టాలి. మీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నారే వారిని ఎలా మీరు క్షమించాలి, అప్పుడే మీరు నా బిడ్డలు అనబడతారు అని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు శత్రువుని ప్రేమించే మనసు మాకు ఇవ్వండి అని అడగండి. ఇలాంటి చిన్న చిన్న మాటలకి అలజడులకు క్రైస్తవులు అసలు ఎంత మాత్రం కూడా రియాక్ట్ అవ్వకూడదు. ఈరోజు చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఇలా మీరు రియాక్ట్ అయిపోతున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి అంటే మీ భక్తిలో ఇంకా మీరు ఎల్కేజీలో కూడా లేరు అని అర్థం అండి. ఇంకా ప్రీకేజీలో ఉన్నారు. మీరు ఎంత ఎదగాలి? పౌలు ఇదే మాటలు మాట్లాడుతూ ఇంకా మీరు పాలు తాగే స్థితిలో ఉన్నారేంటి? ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పడిపోతున్నారు. అన్యులే నయ్యం మీకంటే. వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారో చూడండి. వాళ్ళు ఎలాగా వాళ్ళల్లో వాళ్ళని ఎలా కలిపేసుకుంటున్నారో చూడండి. వాళ్ళు చూడండి ఎంత టాలెంటెడ్గా ఉన్నారో. వాళ్ళు గుంపులుగా ఎలా వాళ్ళ జాతిని సంరక్షించుకుంటున్నారో చూడండి. మీరేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అంటాడు పౌలు. కాబట్టి ఇలాంటి మీరు ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారు, ఘనాహారం ఎప్పుడు తీసుకుంటారు మీరు అని అడుగుతున్నట్లుగా ఈరోజు షిమీ నుంచి దావీదు నుంచి ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అయితే మరి ఇంతేనా పాస్టమ్మ గారు, ఆ షిమీ అనే లాంటి వాళ్ళు నా చుట్టూ ఉన్నారు, వాళ్ళకి ఏ పనిష్మెంట్ దేవుడు ఇవ్వడా అని అంటే ఇస్తారు దేవుడు, కానీ వాళ్ళ రక్తాపరాధం మనకు అంటనివ్వడు దేవుడు. మనము వాళ్ళని క్షమించినప్పుడు వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుప్పగా పోసేవాడు దేవుడు. ఆయన చూసుకుంటాడు, ఆయన జరిగించుకుంటాడు. అలానే శత్రువు ఇలా చచ్చిపోవాలి, కాలిపోవాలని కోరుకోవడం దేవుని యొక్క ఇష్టం కాదు. మన హృదయంలో వాళ్ళ నిమిత్తమైన క్షమాపణ వచ్చిందా లేదా దేవుడు చూస్తాడు. దావీదు హార్ట్ఫుల్గా క్షమించాడు. తర్వాత 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత సొలొమోను రాజుగా అభిషేకించిన తర్వాత దావీదు సొలొమోనుకి కొన్ని దేవుని విషయాలు మాట్లాడుతూ, దేవుడు ఇంత గొప్పవాడు, దేవుడు అంత గొప్పవాడు, నిన్ను రాజుగా చేస్తున్నాడు, రాజ్యాన్ని ఇలా సుభిక్షంగా ఏలాలి, నువ్వు ప్రజలను ఇలా కాపాడాలి, దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప కృపను ఇలా కాపాడుకోవాలని చెప్తూ, అసలు రాజ్యము గురించి దేవుని గురించి మంచి మాటలు ఆయన చెప్తూ సడన్గా ఆయనకి గుర్తొస్తుంది, అవును ఒక్కడ మాత్రం ఉన్నాడు షిమీ అనేవాడు, వాడితో నువ్వు జాగ్రత్త, ఏం చేయాలో నేను చెప్పను, ఎందుకంటే నువ్వు సుబుద్ధి కలిగిన వాడవు గనుక ఏం చెయ్యాలో నీకు తెలుసు, వాడితో జాగ్రత్త అనే కాషన్ ఇచ్చి దావీదు చనిపోతాడండి. ఆ విషయం కూడా చూస్తారా మీరు ఎక్కడుందో? 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 8-9 చూద్దాం. చూడండి, 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. నేను చదువుతున్నాను. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరువాడనైన షిమీ నీ యొద్దనున్నాడు,
నేను మహనయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా, యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసి తిని, వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానినేమి చేయవలనో అది నీకు తెలియను అంటున్నాడు. అంటే వాని నెరసిన వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. ఎంత అంటే టాక్టిక్గా చెప్తున్నాడు ఆయన. ఎలా చెప్తున్నాడంటే, నేను వాడిని చంపలేదు, వాడు మంచివాడు కాదు, వాడిని నిర్దోషిగా నీవు విడిచిపెట్టకు, వాడితో ఆషామాషి కాదు, వాడు మంచివాడు అసలే కాదు, కానీ నేనెందుకు ఆ రక్తాపరాధం వేసుకోవాలని నేను వాడిని చంపలేదు. కానీ నువ్వు చాలా టాలెంటెడ్, నీకు సుబుద్ధి ఉంది, కాబట్టి ఆ రాజనీతితో నువ్వు వాడిని ఏం చేయాలో ఆ విధంగానే వాడిని పంపించు అని చెప్పి దావీదు చనిపోవడం జరుగుతుంది అక్కడ. అయితే సొలొమోను దృష్టి వాడి మీద వేసే ఉంచాడు. దృష్టి నిలిపి వాడికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే, ఈ యెరూషలేము సరౌండింగ్స్ దాటి అవతలకు నీవు వెళ్ళకూడదు, ఇది ఆశ్రయపురము, నీకు అటువైపుకు వెళ్ళావు అని అంటే మరలా నువ్వు ఇటువైపుకి రాలేవు, ఒకవేళ కానీ నా పర్మిషన్ లేకుండా వెళితే అక్కడికక్కడే నిన్ను చంపుతా అనేటువంటి ఒక కాషన్ ఆ షిమీ కుటుంబానికి, షిమీకి సొలొమోను ద్వారా ఒక హెచ్చరిక వెళుతుంది. అయితే ఒక దినాన వీడు పనివాళ్ళు అవతలకి వెళ్ళారని చెప్పి అంటే ఆ ఫిలిస్తీన్ దేశం దగ్గరికి వెళ్ళడానికి ఒకరోజు మర్చిపోయాడో తెలియదు మనకి, ఇంకా సొలొమోను ఏం పట్టించుకుంటాడులే అనుకున్నాడో తెలీదు, వాడు దాటి అవతలకు వెళ్ళిన సందర్భం వచ్చేసింది. ఇప్పుడు రాజనీతి చూడండి, నరహత్య చేయలేదు, హెచ్చరిక చేసిన తరువాత రాజుగారి ఆజ్ఞ ధిక్కరించినందుకు వచ్చినటువంటి మరణము అతని మీదకి వచ్చిన కారణంగా అతన్ని అక్కడికక్కడే చంపడం జరుగుతుంది. ఇది 2వ అధ్యాయంలో మీకు దొరుకుతుంది. 40వ వచనంలో మీరు చూస్తే 40, 46 వచనాల దగ్గర ఆయన ఎలా చంపుతారో అక్కడ రాయబడి ఉంటుందండి. 40, 46 2వ అధ్యాయంలోనే 39 నుంచి చూడండి. అయితే 3 సంవత్సరములైన తరువాత షిమీ యొక్క పనివారిలో 2 పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అనే గాతు రాజు నొద్దకు చేరిరి. ఈ షిమీ అనేవాడికి పనివాళ్ళు ఉన్నారు కదా, ఆ పనివాళ్ళు పారిపోయి గాతురాజు దగ్గర దాక్కున్నారంట. దాక్కున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికని వీడు ఏం చేస్తున్నాడంటే, నీ వారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానం రాగా షిమీ లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెతుకుటకై గాతులోని ఆకీషు నొద్దకు పోయాడు. మర్చిపోయాడు వీడు, పని వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఈలాగున షిమీ పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చాను. షిమీ యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చానని సొలొమోనుకు వర్తమానము రాగా. ఎంత షార్ప్గా ఉన్నారో చూడండి అక్కడ. ఆయన డిటెక్టివ్స్ ఎంత షార్ప్గా ఉన్నారంటే, ఒకడు అవతలకి వెళ్ళి వచ్చాడంటే తెలిసిపోయింది న్యూస్. అలాంటి న్యూస్ తెలియగానే షిమీ యెరూషలేము నుండి గాతుకు పోయి వచ్చినని సొలొమోనుకు వర్తమానము కాగా రాజు షిమీను పిలువనంపించి ఇలా అన్నాడు, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనా నువ్వు వెళ్ళగొట్టుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొనవలనని యెహోవా జీవము తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించితిని కదా, మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నువ్వు ఒప్పుకున్నావు. కాబట్టి యెహోవా తోడని నీవు ప్రమాణమును మేము మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గై కొనకపోతివేమి అని అడిగినప్పుడు, ఇంకా తర్వాత అంతా మీరు చదువుకోండి. ఈ 46వ వచనం చూడండి. యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. హల్లెలూయా. శత్రువు ఎలా చనిపోయాడో చూసారా? ఎలా అయినా సరే దేవుడు చేసుకుంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. వాళ్ళ చావు మనం కోరొద్దు, కానీ ఎవరి చావు కూడా కోరకూడదు. మనం క్షమించి విడిచిపెట్టాలి. ఇలాంటివి అసలు పట్టించుకోకూడదు. మనం ఇలాంటివి హృదయానికి తీసుకుంటే అది మీ భక్తి జీవితానికి చాలా లాస్ అయిపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులైనా, ఎలాంటి కక్షలైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి మీ మీదకి వచ్చిన ఉపద్రములైనా మనం నోటిని కాపుదల పెట్టుకొని కేవలము ప్రార్థన చేసుకుంటూ, దావీదు 39వ కీర్తనలో చేసుకున్న ప్రార్థన వలె మనం ప్రార్థన చేసుకుంటూ ప్రభువు తట్టు మనం చూసినప్పుడు ఆయన అద్భుతాలు మన పక్షంగా చేస్తాడు. మీరు ఈ షిమీని సాతాన్ అనుకోండి, ఆ సాతానే షిమీ ప్లేస్లో ఉన్నాడు అనుకోండి, వాడు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాడు అనుకోండి, మీ ఆయుధము ప్రార్థనే. మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓరక నిలవబడి చూడుడి, మీ పక్షముగా యుద్ధము చేయువాడు ఆయన. హల్లెలూయా. ఈ గొప్ప కార్యాన్ని, ఈ గొప్ప సత్యాన్ని దేవుడు ఈ వృత్తాంతము ద్వారా మనకు తెలియజెప్తున్నారు.
దావీదు ఎన్నో నేర్పిస్తున్నాడు మనకి. క్రైస్తవ జయ జీవితం జీవించడానికి అవసరమైనటువంటి అనేక సూత్రాలు, మార్గాలు దావీదు జీవితం నుంచి మనకి అనేకమైనవి నేర్చుకోవడానికి అవసరమైన కృప దేవుడిస్తున్నాడు. అందుకే దావీదు దేవుడి చిత్తానుసారమైన మనుష్యుడు అనబడ్డాడు. కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు. సర్వశరీరులకు దేవుడా నీకు వందనాలు ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో ప్రభావం ఉంది. ఈరోజు మేము ఈ మాటల ద్వారా హెచ్చరించబడ్డాం, పురికొల్పబడ్డాం, గద్దించబడ్డాం, దీవించబడ్డాం, నాయన క్షమించబడ్డాం కూడా. కాబట్టి ఈ మాటలన్నీ మా హృదయాలలో భద్రం చేసుకుంటున్నాం. గొప్ప కార్యాలు ఇంకా మేము చూడడానికి అవసరమైన కృప మాకు దయచేయమని ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి నాయన. నీ కృపగల హస్తానికి వినుచున్న వారందరినీ అప్పగించుకుంటూ నజరేయుడైన యేసునామంలో ఈ ప్రార్థన నీ సన్నిధికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.